ప్రతి హీరోకి ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. అది చాలా కామన్. అలానే ఆ హీరో సినిమా ఫ్లాప్ అవ్వాలి, ఈ హీరో సినిమా ఫ్లాప్ అవ్వాలని చాలా బలంగా అనుకునే ఆడియన్స్ కూడా ఎక్కువనే. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన పర్సన్స్కి మాత్రమే సక్సెస్ రావాలనుకోవడం సినిమా లవర్స్లో చాలా మందికి చాలా కామన్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఫ్యాన్ వార్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయి పైత్యానికి పరాకాష్ఠగా మారింది. ఎంతలా అంటే ఒక హీరో జైలుకు పోతే సోషల్ మీడియాలో ట్రోల్ చేసేంత సినిమా అండ్ హీరో విషయం, సినిమాల వరకు అండ్ వాళ్ళకి వచ్చే సక్సెస్ వరకు ఉంటే ఎంతో కొంత కాంపిటేటివ్ జోన్ ఉంటుంది. బట్ పర్సనల్ లెవెల్లో చెడు జరిగితే అన్ని మర్చిపోయి సపోర్ట్గా ఉండడం వల్ల ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అది మిస్ అవుతుంది. ఎస్, అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం ప్రాబ్లం కాదు, బట్ సంధ్య లాంటి థియేటర్ని చూస్ చేసుకోవడం రాంగ్. బికాజ్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో ఫస్ట్ డే రోజు ఏ రేంజ్లో హంగామా ఉంటుందో అందరికీ తెలిసిందే. అండ్ సినిమా లవర్స్ మూవీ రిలీజ్ అయితే ఏ రేంజ్లో సెలబ్రేషన్ ఉంటుందో కూడా తెలిసిందే. అలాంటిది ఫస్ట్ డే సంధ్య లాంటి మాస్ థియేటర్లో, అండ్ మోర్ ఓవర్ సంధ్య థియేటర్ స్పేషియస్గా కూడా ఉండదు. అండ్ మెయిన్ రోడ్ టర్నింగ్ పైన ఉండడం వల్ల జనాలంతా ఒక్క దగ్గర ఊపిరాడకుండా చాలా మంది ఇబ్బంది పడ్డారని మూవీకి వెళ్ళిన ఆడియన్స్ సెల్ఫీ వీడియోస్ కూడా చేసి పెట్టారు. అలాంటి సిచ్యువేషన్ లో ఒక లేడీ తన బిడ్డని పట్టుకుని నిలబడడం అనేది చాలా ఇబ్బందికరమైన మూమెంట్. ఇక్కడ హీరోది తప్ప, థియేటర్ ఓనర్ది తప్ప, పోలీసు వ్యవస్థది తప్ప అని కాదు. ఒక పర్సన్ కి పబ్లిక్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో అని ఒక సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకుని వెళ్లే ప్లేస్ని బట్టి మూవీ టీం కానివ్వండి, హీరో కానివ్వండి, ఆర్ పర్మిషన్ ఇచ్చే డిపార్ట్మెంట్ కానివ్వండి, పైన చెప్పిన పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకుని స్టెప్స్ తీసుకోవడం వల్ల చాలా ఎర్లీగానే మనం సిచ్యువేషన్ ని ఒక ఎక్స్టెంట్ వరకు కంట్రోల్ చేయొచ్చని నా అభిప్రాయం. ఎనీవేస్, ఈ విషయంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ ఈవెంట్స్లో జరిగాయి. బట్ ఆ సిచ్యువేషన్లో మెయిన్ పర్సన్ని అరెస్ట్ చేయనప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు అని నా అభిప్రాయం. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతాకానీ.